నా వీక్షకులు సబ్స్క్రైబర్ ఒక కామెంట్ పెట్టారండి. నమస్తే సార్. నమస్తే అండి. నా పేరు రాధా, వయసు 38. యుఎస్లో ఉంటాను. ఐస్ కింద ఫిల్లర్స్ ట్రీట్మెంట్ కాకుండా న్యాచురల్గా వాల్యూమ్ పెరగాలంటే హోమ్ రెమెడీస్ ఏమైనా ఉంటే చెప్పండి సార్ ప్లీజ్. తప్పకుండా రిప్లై ఇవ్వండి డాక్టర్ గారు ప్లీజ్ అని అడుగుతున్నారండి. ఇది మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ కాబట్టి రాధా గారు నేను మీ క్వశ్చన్ని తీసుకుంటున్నాను. చాలామందికి ఇలా మనకి ఇబ్బందులు అనేటివి ఉంటాయి, కంటి కింద నలుపు అనేది. దాని గురించని హోమ్ రెమెడీస్ అనే దాని గురించని ట్రీట్మెంట్ ఆప్షన్స్ గురించని ఈ వీడియోలో నేను మీకు తప్పకుండా వివరిస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకోపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. కంటి కింద నలుపు అనేది ఎందుకు వస్తుంది అనేది మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నిద్ర లేకుండా ఉండటం, నైట్ షిఫ్ట్లు చేయటం, లేకపోతే సమయానికి నిద్రపోకుండా ఉండటం. మనం అంటాం కదండి, నేను రాత్రి 1 గంటకు 2 గంటలకు పడుకున్నా గట్టిగా నిద్రపోతాను, 10 గంటల దాకా నిద్రపోతానంటే అలా కాదండి. మంచి టైంకి నిద్రపోవటం అనేది ఉండాలి. అలానే థైరాయిడ్ కండిషన్ కానీ, అనీమియా కండిషన్ కానీ, లేక కొల్లాజన్ డెఫిషియన్సీస్ వచ్చే కండిషన్ కానివ్వండి, వెయిట్ లాస్ కానివ్వండి, ప్రెగ్నెన్సీ కానీ, మెనోపాజ్ కానీ, ఇలాంటి ఇతరత్ర హార్మోనలే కాకుండా కోమార్బిడ్స్, డయాబెటీస్, బీపీ ఇలాంటి ఏమన్నా ఉన్నా కానీ జరగటానికని ఆస్కారం ఉంటాయి. ఇవన్నీ 35 ఏళ్ళు దాటిన వాళ్ళకండి. 35 ఏళ్ళు దాటక ముందు ఉన్న వాళ్ళకి జన్యుపరంగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. జన్యుపరంగా అంటే ఖచ్చితంగా ఇంట్లో వంశంలో ఎవరికో ఒకరికి డీప్ సంకెన్ ఐస్ ఉంటే దానివల్ల ఉంటుందండి. సో ఈ డీప్ సంకెన్ ఐస్ తోటి కూడా మనకి ఇది బాగా విపరీతంగా ఈ ప్రాబ్లమ్స్ అనేటివి వస్తూ ఉంటాయి. అసలు ఎందుకు వస్తాయి అనే దాని గురించి అని ఇవాళ వివరించానండి. అసలు ఏం జరుగుతుంది అనేది మనం తెలుసుకుందాం. చర్మంలో మనకి అక్కడ నలుపు అనేది ఉంటుందండి కంటి కింద. ఆ నలుపు అనేదే కాకుండా మనకి చర్మంలో అక్కడ కొన్ని రక్తనాళాలు కూడా వెళ్తూ ఉంటాయి, బ్లడ్ వెజల్స్, దానివల్ల కూడా ఉంటుందండి. చర్మంలో మందం రావటంతో అకాంతోసిస్ నైగ్రికెన్స్ అని అంటాం, దానితోటి ఉంటుంది. అలానే చర్మం కింద మనకి ఫేషియల్ ఫ్యాట్ ప్యాడ్స్ ఉంటాయి. ఆర్బిటల్ ఫ్యాట్ ప్యాడ్ అని ఇక్కడ అంటాం అనమాట. ఈ ఆర్బిటల్ ఫ్యాట్ ప్యాడ్ దగ్గర మనకి అక్కడ బాగా ఇబ్బందిగా కలిగిస్తూ ఉంటుంది. సో చర్మంలో అక్కడ మనకి నలుపు ఉన్నది కేవలం నలుపుతోటేనా లేకపోతే వాల్యూమ్ లాస్ తోటా అనేది మనం తెలుసుకోవాలండి. అది తెలుసుకున్నాక దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ చేసుకోవాలి. అంటే చర్మంలో నలుపు ఉందనుకోండి, చర్మంని ట్రీట్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ రక్తనాళాలు చర్మంలో వెళ్తూ మనకు అక్కడ నలుపుని క్రియేట్ చేసింది అనుకోండి, ఆ రక్తనాళాలకి మనం ఎటువంటి చేయలేం, కానీ ఒక ఫిల్లర్ లాగా చేసి దానికి కొద్దిగా బెనిఫిట్ తీసుకురావచ్చు. అదే మనకి వాల్యూమ్ డెఫిసిట్ ఉందనుకోండి చర్మం కింద భాగంలో మనకి, దానికి మనం ఫిల్లర్స్ అనేది చేయాల్సిన అవసరం ఉంటుందండి. రాధా గారు మీరు అడిగిన ప్రశ్నకైతే హోమ్ రెమెడీస్ ఎలా చేయాలి అని అంటే సమయానికి నిద్రపోవాలండి. రాత్రి 9 గంటలకల్లా మనం నిద్రపోవటం అనేది అలవాటు చేసుకోవాలి. రాత్రి 9 గంటలకి నిద్రపోయి ఆ తర్వాత వచ్చేసి మీకు ఉదయం ఎప్పుడు లేచినా పర్లేదు. అలానే హోమ్ రెమెడీస్లో వచ్చేసి మీకు ముఖ్యమైనది, మీరు ఖచ్చితంగా పపాయ కానీ టమాటో కానీ స్లైసెస్ చేసుకొని మీరు కంటి మీద పెట్టుకోవచ్చు. అలానే కీరా స్లైసెస్ కూడా. ఈ స్లైసెస్ తోటి ఏమవుతాయి అని అంటే మీకు ఆ కంటి దగ్గర మీకు చల్లదనం అనేది తీసుకొస్తుంది. కంటి దగ్గర చల్లదనంతో పాటు మీకు సర్క్యులేషన్ అనేది పెరుగుతూ ఉంటుంది. కంటి దగ్గర ఇతరత్ర ఈ హోమ్ రెమెడీస్ ఏవి నేను ఒప్పుకోనండి. ఇవి మీకు ఏమవుతాయి అని అంటే కంటిలోకి వెళ్ళి డ్యామేజ్ అనేది కూడా జరగవచ్చు అనమాట. సో హోమ్ రెమెడీస్ అనేది ఇతరత్ర ఏవి ట్రై చేయకండి. కొంతమంది కీరా పేస్ట్ చేసి పెడతారండి, పొటాటోని పేస్ట్ చేసి పెడతారు. అలా చేయటంతో చర్మంలో బాగా డ్యామేజ్ అనేది జరుగుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించండి, మీ 2 ఏళ్ళు తీసుకొని కంటి రెప్ప కింద ఉన్న చర్మాన్ని మీరు టచ్ చేయటానికని చూడండి, మీకు చర్మంలో ఏ భాగం కూడా ఆ విధంగా సాఫ్ట్గా అనేది ఉండదన్నమాట. సో అంత సాఫ్ట్గా ఉన్న దాని మీద మీరు ఇతరత్ర అయిన గట్టి కెమికల్స్ కానీ, గట్టి వెజిటబుల్స్ కానీ, గట్టి జ్యూసెస్ కానీ పెడితే దాంతో చర్మంలో రియాక్షన్ అనేది అవుతూ ఉంటుంది. సో సహజంగా మనకి మంచి హైడ్రేషన్ చేయటానికని ఇవి చేయొచ్చు. హోమ్ మాస్క్స్ అని ఉంటాయండి. హోమ్ రెమెడీస్కి హోమ్ మాస్క్ అని చెప్పి అంటారు, ఐ మాస్క్లు అని చెప్పేసి, అది చేయొచ్చు. అలానే మీరు ఐస్ ప్యాక్స్ తోటి ఐస్ జెల్స్ మీకు ఉంటాయి కొంతమందికి, అది అలా ట్రై చేయొచ్చు అనమాట. ఐస్ మాస్క్ ఉంటుంది అంటే దాంట్లో ఒక జెల్ ఉంటుంది, అది ఒక ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీరు తీసి కంటి మీద పెట్టుకొని మీరు టై చేసుకొని పడుకోవచ్చు. ఎక్కువ చల్లగా కూడా ఉండొద్దండి. మరీ చల్లగా ఉంటే కంటి గుడ్డుకే ప్రమాదం ఉంటుంది. సో మామూలు చల్లగా ఉండి మనకి మంచిగా చల్లనీళ్ళతోటి మనం పెడితే ఎలా చల్లగా ఉంటుంది అలా చల్లగా ఉంటే చాలు. ఐస్ ముద్దలు తీసుకొచ్చి కంటి మీద అలా డైరెక్ట్గా పెట్టకూడదు. అలా మనం జాగ్రత్త చేసుకొని హోమ్ రెమెడీస్లో ఇంత మాత్రం వరకు నేను సజెస్ట్ చేస్తానండి. లేకుంటే హోమ్ రెమెడీస్ అనేది కంటి చూపుకి కూడా ఇబ్బంది అవుతుంది. చాలా జాగ్రత్తగా చేసుకోవాలి.
నేను చెప్పినాయి. ఐస్ అస్సలు పెట్టకండి. ఐస్ ఇంజరీస్ తోటి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో చర్మానికి 2-3 మాత్రమే సొల్యూషన్స్ నేను చెప్తూ ఉంటాను. ఎందుకనంటే ఇవి 99.99% సేఫ్. ఏదన్నా కానీ హోమ్ రెమెడీస్లో 0.1% అనే ఛాన్సెస్ ఉంటాయి ఇబ్బందులు కలగటానికని. ఇది విషయం. అది కాకుండా మనకి ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉంటాయా అని అంటే అండి, ఫిల్లర్స్ అనేది మనం చేసుకోవచ్చు. ఫిల్లర్స్ ఎలా చేస్తామనంటే, నేను ఇక్కడ ఈ ఫిల్లర్స్ ఇక్కడ చేస్తామండి. ఇక్కడ ఒకటి మనకి లిగమెంట్స్ ఉంటాయి అన్నమాట. ఈ లిగమెంట్స్ని మనం స్ట్రెంథెన్ చేసుకుంటూ అలానే కంటి కిందకి మనం కొన్ని ఫిల్లర్స్ అనేది పెడతాం. అవి ఏంటి అని అంటే హైలురానిక్ యాసిడ్ ఫిల్లర్స్. ఈ హైలురానిక్ యాసిడ్ ఫిల్లర్స్ పెట్టడంతో చర్మంలో అక్కడ అంతా మనకి అక్కడ మంచి ఫ్యాట్ రీప్లేస్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. అలా జరగటంతో ఏమవుతుందంటే చర్మం ఇలా పైకి లేచి వస్తుంది అనమాట. ఇలా పైకి లేచి వచ్చినప్పుడు అప్పుడు ఆ సంకెన్ ఐస్ అనేది రాదు. అప్పుడు మనకి ఆ షాడో ఎఫెక్ట్ అనేది లేకుండా ఉంటుంది. ఎప్పుడైనా కానీ మనకి షాడో ఎఫెక్ట్ అనేది మనకి లైట్ పైనుంచి పడుతుంది కాబట్టి అక్కడ మనకి నలుపు అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ షాడో ఎఫెక్ట్ లేకుండా ఉండటానికనే మనం ఆ ఫిల్లర్స్ అనేటివి చేస్తూ ఉంటామండి. సో ఫిల్లర్స్ చేయడంతో మనకి మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతుందండి. సేఫ్గా చేయొచ్చు. రాధా గారు, మీరు ఒకవేళ యుఎస్లో ఉంటే మీరు అక్కడ ఫిల్లర్స్ ట్రై చేయొచ్చండి. లేదు అని అంటే మీరు హైదరాబాద్కి వచ్చినప్పుడు డైరెక్ట్ మా దగ్గరకు వచ్చేసి మీరు ఫిల్లర్ చేయించుకొని మీ పనులు మీరు చేసుకోవచ్చు. ఫిల్లర్ అనేది 1 సెషన్ చేస్తామండి ఒకటేసారి. కావాలంటే రెండోసారి మనం 15 రోజుల తర్వాత టచ్అప్ అనేది చేస్తాం. ఈ విధంగా చేయటంతో మనకి మంచిగా ఇంప్రూవ్మెంట్ అనేది బాగా వస్తుంది. చర్మంలో మనకి మంచి రిజల్ట్ రావాలంటే కూడా ఫిల్లర్స్ మంచి రిజల్ట్స్ వస్తాయండి. మైక్రో బూస్టర్స్ అనేది, స్కిన్ బూస్టర్స్ అనేది మన చర్మం లోపలికి హైలురానిక్ యాసిడ్ ఇవ్వటంతో చర్మంలో మంచిగా హైలురానిక్ యాసిడ్ హైడ్రేషన్ అనేది తీసుకొచ్చి కొల్లాజన్ రీజనరేషన్ చేసి కొల్లాజన్ బైండింగ్ అనేది చేసి చర్మంలో బెనిఫిట్ అనేది తీసుకురాగలుగుతుంది. సో ఈ విధంగా చర్మంలోకి మనకి మార్పులు తీసుకురావటానికని ముఖ్యమైనది మనకి బెనిఫిట్ బూస్టర్స్ థెరపీస్. బూస్టర్ థెరపీస్ అనేది చేయటంతో చర్మంలో మంచి రిజల్ట్ వచ్చిన దాంతో మనకి మెయింటెనెన్స్ కూడా చేసుకోవచ్చండి. ఇతరత్ర విషయాలు తెలుసుకోవాలంటే మీరు కామెంట్ సెక్షన్లో పెడితే దానికి తగ్గట్టుగా ఇప్పుడు నేను వీడియో రిప్లై చేశాను కదండి, అలానే మీకు మీ కామెంట్కి కూడా వీడియో రిప్లై చేస్తాను. ఏమైనా టాపిక్ సజెషన్స్ ఉన్నా కానీ తప్పకుండా చేయండి. వాటికి కూడా నేను సమయం దొరికినప్పుడు టెక్స్ట్ రిప్లై కానీ వీడియో రిప్లై కానీ చేస్తాను. నా ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోని మీరు లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.